గైస్ ఇది వచ్చి ర్యాబిట్ అనమాట, వేడివేడిగా అయితే తీసుకొని వచ్చేసారనమాట. ర్యాబిట్ నెక్స్ట్ వచ్చి స్క్విడ్. ర్యాబిట్ పీస్ అదంటే చికెన్ లాగా అయితే అనిపిస్తుంది. నేను ఎక్కింది కదా బోన్ పీస్ అనుకుంటా. వేరే రావాలండి గైస్. హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు అయితే మనము చెన్నై టీ నగర్ కోల్ బార్బిక్యూ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ నేను ఎందుకు వచ్చానంటే ఇక్కడ 70+ డిషెస్ అయితే ఉంటది, అన్లిమిటెడ్ గా అయితే తినొచ్చు. ప్రైస్ వచ్చి మనకు వచ్చి 1000 రూపీస్ అలా పడింది అనమాట GST తో. వస్తానే మనకు వచ్చి ఒక వెల్కమ్ డ్రింక్ అయితే ఇచ్చారు. ఇది వచ్చి పైనాపిల్ అనమాట. బాగున్నారు గైస్. ఫస్ట్ మనకైతే కాంప్లిమెంటరీగా అయితే ఇదైతే మనకైతే ఫ్రీగా అయితే ఇచ్చారు. సో ఫస్ట్ గైస్ మనకి వచ్చి అమెరికన్ చీజ్ పొటాటో అయితే వచ్చింది. మనం వచ్చి లిమిట్ గానే తినాలి, ఎందుకంటే మొత్తం అన్ని కవర్ అయితే చేయబోతున్నాము. చూడండి, ఫస్ట్ జ్యూసీగా అయితే ఉంది చూడగానే. ఫస్ట్ వెజ్ అనమాట మనకైతే స్టార్ట్ చేస్తున్నాను. ఆ తినేటప్పుడు మనకు ఆ ఫ్లేవర్ అయితే తెలుస్తుంది అనమాట. చీజ్ ఫ్లేవర్ చీజ్ అయితే ఉంది. తందూరి చికెన్ రైట్. ఎస్, ఇప్పుడైతే మనకైతే తందూరి చికెన్ అయితే ఇచ్చారనమాట. ఫస్ట్ నాన్ వెజ్ అయితే స్టార్ట్ చేశాను. వెజ్ వస్తారు అనుకున్నాను, ఇప్పుడైతే మనకైతే నాన్ వెజ్ వచ్చింది. యాక్చువల్లీ ఫుల్ వేడిగా అయితే ఉందన్నమాట. మీరు చూడండి, ఆ స్మోకీనెస్ అయితే మీకైతే కనిపిస్తుంది అనుకుంటున్నా. బాగా లైట్గా అయితే రోస్ట్ చేస్తున్నారు. స్పైసీగానే ఉందన్నమాట. చెప్పైతే మనకి వచ్చి వెజ్ లో వచ్చి స్వీట్ కార్న్ రైట్. దిస్ ఇస్ స్వీట్ కార్న్. స్వీట్ కార్న్ అయితే ఇచ్చారనమాట. స్పైసీగానే ఉంది, కొంచెం కారంగానే ఉంది. హనీ చికెన్ రైట్. ఐ లవ్ ఇట్. వచ్చి హనీ చికెన్ అనమాట. ఇక్కడ బార్బిక్యూలోనే స్పెషల్ ఐటమ్ ఏదన్నా ఉందంటే హనీ చికెన్ అయితే స్పెషల్ అనమాట. చేతితో తింటే మనకైతే కరెక్ట్గా మీరు ఎన్నింటికి అడిగినా కానీ వాళ్ళు అయితే మీకైతే ఇస్తారు. మీరేం మొహమాట పడాల్సిన అవసరం లేదు. మటన్ షీక్ కబాబ్ రైట్. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ఈరోజు నేను చెప్పాను కదా నా 2 ఫేవరెట్స్ అనేసి, అప్పుడే అట్ ఏ టైం మనకైతే సర్వ్ చేస్తారు అనమాట. ఇది వచ్చి మటన్ షీక్ కబాబ్. ఇది బాగుంటుంది, హనీ చికెన్ బాగుంటుంది. నేను మస్ట్ మన బార్బీకి ఎప్పుడు వచ్చినా కానీ ఖచ్చితంగా మీరు కంపల్సరీ టేస్ట్ చేయాల్సిన ఐటమ్ ఏదన్నా అంటే హనీ చికెన్ అండ్ మటన్ షీక్ కబాబ్. చాలా బాగుంది అనమాట. తినేటప్పుడు మనకు ఆ టేస్ట్ బడ్స్ లో బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఓకే, పన్నీర్ మష్రూమ్స్. ఓకే, పైనాపిల్. మనకైతే ఇప్పుడు వెజ్ లో వచ్చి ఒక 4 ఐటమ్స్ అయితే ఇచ్చారనమాట. చూడండి, ఫస్ట్ చేస్తున్నాం ఇది వచ్చి పైనాపిల్ అనమాట. పైనాపిల్, పన్నీరు, అలాగే వాటర్ మిలన్ అయితే ఇచ్చారు. మష్రూమ్స్ అయితే ఇచ్చారు. పైనాపిల్ వచ్చి మనకి ఇప్పుడు ఆల్ టైమ్ ఫేవర్ అనమాట. నేను ప్రీవియస్ తిరుపతి బార్బిక్యూలో తిన్నప్పుడు కూడా పైనాపిల్ ని ఎన్నిసార్లు అడిగి తిన్నామో నాకే తెలిసిందన్నమాట. ఇవన్నీ మీరు చూసినట్లయితే వీళ్ళే మొత్తం సాల్ట్ అని వేసేసుకుంటారు. సాల్ట్, కారం అంతా బాగా మరి అంతేం కారం ఏమి అనిపించలేదు. ఎండాకాలంలో మీరు తినాల్సిన ఫ్రూట్స్ ఎక్కువ అనమాట. ఇది ఎండాకాలం లాగా ఏం లేదనమాట. వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది. వాటర్ మిలన్ తీసుకోండి, హెల్త్కి చాలా మంచిది అనమాట. మష్రూమ్ సరిపెట్టాం. అవన్నీ అన్లిమిటెడ్ చేస్తాం. మనం ఎన్ని కాలం ఆడేసి వాళ్ళు ఎన్ని కాలనే పెడతారు. సిగ్గుపడాల్సిన పని లేదన్నమాట. ఇప్పుడు వరకు అయితే మనమైతే వెజ్ అని ట్రై చేసాము, టేస్ట్ అయితే చేసాము. నాన్ వెజ్ కోసం అయితే వెయిట్ చేస్తాం. ఫిష్ రైట్. ఓకే, ఇప్పుడైతే మనకైతే నాన్ వెజ్ ఐటమ్స్ అన్ని వచ్చిందనమాట. ఇక్కడ చూడండి, మొత్తం ఇవన్నీ నాన్ వెజ్ అనమాట. దీంట్లో వచ్చి ఏమేమి పెట్టారు మీకైతే ఒక్కొక్కటి చెప్తాను. ఇది వచ్చి ఫిష్ అయితే పెట్టారు. ఫిష్ వచ్చి 1 పీస్ అయితే పెట్టారు. దీన్ని మళ్ళీ ఇంకోసారి అయితే మనం వాడదాము. నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి, ప్రాన్స్ అయితే పెట్టినాము. ప్రాన్స్ చూడండి, ప్రాన్స్ అలాగే
చికెన్ అయితే పెట్టినారు. ఈ 3 అయితే ఉండింది. మధ్యలో అప్పుడప్పుడు మటన్ అయితే రాబోతుంది. మనకైతే ఫిష్ అయితే ఇచ్చినారు. ఈ ఫిష్ నేమ్ ఏందో తెలియదు కానీ చూస్తానే టెంప్ట్ అయిపోతుంది అనమాట. ఈ ఫిష్ అయితే మనం అయితే తినబోతున్నాము. నేర్చుగా ఉన్నది ఈ ఫిష్. టేస్ట్ యాక్టివ్గా మా ఇంట్లో మా అవ్వ చేస్తాను. అదే టేస్ట్ అనమాట. I want one more fish. One more fish. Light, no spicy. Just a few minutes. Yeah. Just for a few minutes. Yeah. Thank you. ఇది మనకే అన్నమాట. ఇది అనమాట. మన అడిగి మన కోసం పెద్ద ఫిష్ అయితే తీసుకొని వచ్చాను. చాలా పెద్ద ఫిష్ అనమాట. ఈ ఫిష్ నేను ఇందాక అది కనుక్కుందాం అనుకున్నాను. అంటే పెట్టిపోతాను. ఇదే అనమాట లైవ్ కౌంటర్ అనమాట. ఈ లైవ్ కౌంటర్ లో మనకు కావాల్సిన స్పెషల్ ఐటమ్స్ అన్ని వీళ్ళైతే మన కోసం అయితే చేసి చూపిస్తారు. చూడండి, ర్యాబిట్, డక్, స్క్విడ్, వన్ డక్, వన్ ర్యాబిట్, సెపరేట్ స్క్విడ్, 4 ఐటమ్స్. ఇక్కడ వచ్చి మొత్తం కస్టమైజేషన్ అనమాట. మనం చెప్పినట్టుగా అయితే వీళ్ళైతే చేస్తారనమాట. వాట్ ఇస్ దిస్? ఓకే, ర్యాబిట్. ఇక్కడైతే మనకైతే ర్యాబిట్ అయితే వేస్తున్నారు. అక్కడ ఉన్నాయి కదా అవన్నీ వచ్చే సాస్ అనమాట. ఇది వచ్చి ర్యాబిట్ అనమాట. వేడిగా అయితే తీసుకొని వచ్చేసారనమాట. ఫస్ట్ టైం అనమాట మనము ర్యాబిట్ డక్ అయితే ట్రై చేస్తున్నాము. ఎలా ఉంటుందో టేస్ట్. ఇది వచ్చి ర్యాబిట్ అనమాట. ర్యాబిట్ చూసేదానికి చికెన్ లాగైతే అనిపిస్తుంది. నేను వచ్చింది బోన్ పీస్ అనుకుంటా. వేరే రావాలంటే ర్యాబిట్ ఇంత బాగుంటుందా? ఇది కూడా మస్ట్ ట్రై అయితే నేనైతే మీకైతే చెప్పగలుగుతాను. అయినా మనమేంద్ర ర్యాబిట్ అయితే తెలియదు. జస్ట్ వన్ డక్. ఓకే. గైస్ ఇది వచ్చి డక్ అనమాట. మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చి స్క్విడ్ అనమాట. అప్పుడైతే నూడిల్స్ అయితే చేయించాము. ఇప్పుడు దీంట్లో అయితే స్క్విడ్ పార్ట్ కూడా ఉంది. నూడిల్స్ అయితే మిక్స్ అయిందనమాట. నాకైతే కనిపిస్తుంది. టేస్ట్ కొంచెం డిఫరెంట్గానే ఉందన్నమాట. యాక్చువల్లీ స్క్విడ్ తింటే ఎలా ఉందంటే అక్కడ మటన్ లాగలేదు, చికెన్ లాగలేదు, ఏదో ఫిష్ తిన్నట్టు అయితే అనిపిస్తుంది. మనకైతే పిజ్జా అయితే వచ్చింది. మినీ పిజ్జా అనమాట. చాలా బాగుంది చూసేదానికి. చిన్న పిజ్జా అనమాట. ఇది వచ్చి మనం వచ్చి నాన్ వెజ్ పిజ్జా అయితే చెప్పుకున్నాము. చీజీ పిజ్జా అనమాట. మీరు చూడండి పిజ్జా ఎలా ఉంది. టాపింగ్స్ అంతా పిజ్జా మనం వచ్చి ఎక్కువ ఇష్టపడము అనమాట. బాగుంది. ఇది వచ్చి మనం పిజ్జా అలాగే పానీపూరి అయితే చెప్పుకున్నాము. మీకు స్టఫింగ్ కనిపిస్తానని అయితే అనుకుంటున్నాను. దీని లోపలే మసాలా అయితే ఉంది. అలాగే మనం పాస్తా అయితే చెప్పుకున్నాము. పానీపూరి మనం ఎక్కువ లైక్ చేయమన్నమాట. కైకొండలో మనం వైట్ పాస్తా అయితే చెప్పుకున్నాము. అదే మీకు చూపిద్దాం కోసం అయితే నేనైతే తీసుకున్నాను. మనం వచ్చి ఇవన్నీ ఏం పెద్దగా ట్రై చేయమన్నమాట. మీకోసమే. చాలా బాగుంది అన్నమాట. దీంట్లో వైట్ పాస్తాలో వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే స్వీట్ కార్న్ కూడా యాడ్ చేస్తున్నారు. అలాగే గ్రీన్ క్యాప్సికమ్ కూడా యాడ్ చేస్తున్నారు. చాలా బాగుంది అన్నమాట వైట్ పాస్తా. రెగ్యులర్ మన ఇంట్లో ఎప్పుడైతే ట్రై చేయలేదు, ఇదే ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తాను. వైట్ పాస్తా కూడా చాలా బాగుంది.
గైస్ ఇప్పుడైతే మనం అయితే మోమోస్ అయితే తీసుకున్నాము. ఇది వచ్చి చికెన్ మోమోస్ అనమాట. నాన్ వెజ్ ఉంది, వెజ్ ఉంది. మనమైతే నాన్ వెజ్ అయితే తీసుకున్నాము. ఇక్కడే డిప్పింగ్ కి సాస్ కూడా ఉంది. మోమోస్ ఫస్ట్ టైం తిన్నాం. అదొక ఫ్లేవర్గా అయితే ఉంది. గైస్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చి పనియారం అయితే అనుకున్నాను. కాకపోతే వీళ్ళు వచ్చి ఏం చెప్తున్నారంటే ఇది వచ్చి దహి వడ అయితే చెప్తారు. పెరుగులు ఎట్టయితే ముంచి అయితే ఇచ్చేటట్టుగా అన్నారు. పెరుగు అంటేనే మనం కొంచెం తక్కువ అయితే తినేది. చూద్దాం. అయ్యో వడ అట్ట నోట్లో పెట్టాలని బాగా మెల్ట్ అయిపోయింది అనమాట. అయితే ఇప్పుడు చూస్తున్నారు కదా, మనం వచ్చి నాన్ అయితే చెప్తున్నాము. నాన్కి మీరు నేనైతే బెస్ట్ సజెషన్ కాంబో ఏం చెప్తాను అంటే మటన్ కర్రీ అయితే చెప్తాను. ఇది వచ్చి మటన్ అనమాట. బ్రెడ్ని బాగా డిప్ చేసి మటన్ని మీకైతే కనిపిస్తుందని అయితే అనుకుంటున్నాను. మటన్ దీనిలో అయితే కడుతున్నాను అనమాట. మంచిగా ఉంది. వచ్చి లెమన్ ఫిష్ అనమాట. యాక్చువల్లీ ఫిష్ లెమన్ పిండికొని తింటే టేస్ట్ వేరే లెవెల్లో అయితే ఉంటుంది. ఫిష్ వచ్చి మనం ఎక్కువ లైక్ చేస్తాం అనమాట. టేస్ట్ మాత్రం అద్భుతంగా అయితే ఉంది. బార్బిక్యూలోనే చాలా ఫేమస్ ఐటమ్ ఏదన్నా ఉందంటే అది గులాబ్ జామున్ అనమాట. అది చాలా మంది లైక్ చేసి ఎక్కువ తినేవాళ్ళు. గులాబ్ జామున్ అల్టిమేట్ అనమాట. అంటే నోట్లో వేస్తా ఉంటే అలా కరిగిపోతుంది అనమాట. చిన్న చిన్న బాల్స్గా ఉంది, అంటే మెత్తగా దిగేస్తూ ఉంది. మీరు చూస్తున్నారు కదా, మధ్యలో వచ్చి రోజా పువ్వు ఉన్నట్టుగా ఉంది. ఇది వచ్చి రసమలై షాట్స్ మీకు కనిపిస్తుందని అయితే అనుకుంటా ఉన్నాను. మీరు చూసుంటారు, నేను మీకు చూపించుని ఉంటాను. ముద్దు ముద్దుగా ఉందనమాట చూసేదంటే. ఐస్ క్రీమ్ బాగుంది, అంతా మెల్ట్ అయిపోతుంది. స్కూప్ ఐస్ క్రీమ్ అనమాట. మనం తెచ్చుకుని వీడియో షూట్ చేసి ఇక్కడికి వచ్చి తెచ్చేటప్పుడు మొత్తం కరిగిపోయినది. 3 ఫ్లేవర్స్ అయితే వచ్చారు. వనీలా ఫ్లేవర్, స్ట్రాబెరీ ఫ్లేవర్, అలాగే చాక్లెట్ ఫ్లేవర్ అయితే వేస్తున్నారు. మధ్య మధ్యలో పైన బిస్కెట్స్ అయితే వేస్తున్నారు. జెమ్స్ కూడా వేస్తున్నారు అనమాట. మన ఇంటి ముందు దీపాలు పెడతారు కదా, అలానే ఉంది చూసేదానికి. కింద వచ్చి కప్ కేక్ ఉంది, దానిపైన అయితే వీళ్ళైతే డిజైనింగ్ అయితే చేస్తున్నారు. తినేద్దాం. జిలేబీ, గులాబ్ జామున్ జిలేబీ బెస్ట్ కాంబినేషన్. యాక్చువల్లీ మీరు గులాబ్ జామున్ ఐస్ క్రీమ్ అయితే కలుపుకొని కదండి, కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది. ప్యాన్ కేక్ అనుకుంటా. దీని మీద రబాడీ అయితే వేస్తున్నాం చూడండి, వైట్ కలర్ క్రీము. ఓకే, బ్రౌనీ, డోనట్, ఇది వచ్చి క్యారమిల్ షాప్ అనమాట.
బిర్యానీ. Veg biryani. ఓకే. Veg biryani. యా బిర్యానీ. There are chicken biryani. చికెన్ బిర్యానీ. వావ్. Lucknow chicken biryani. Lucknow chicken. Lucknow style is that. లక్నో స్టైల్ రైట్. Lucknow style chicken biryani. చికెన్ ఫ్రైడ్ రైస్. Chicken fried rice. యా ఓకే. This one steamed rice. స్టీమ్ రైస్. ఓకే. Kebab Okay. veg. This your sambar. యా You want sambar there. సాంబార్. Your whole special dal. ఓ Dal makhani. వాట్ ఇస్ దిస్? This kofta curry. కొత్త కర్రీ. అండ్ దట్ వన్ పన్నీర్ రైట్. No, not paneer, sir. Veg kolhapuri. వెజ్ కోలాపూరి. ఓకే. Fried rice. వెజ్ ఫ్రైడ్ రైస్. యా. Yes. And మష్రూమ్. yes, mixed veg. ఓకే మిక్స్డ్. Yes, యా all are mixed veg. Okay, This okay. is gobi. గోబీ మష్రూమ్ కడాయి పన్నీర్. This one karai paneer. ఓకే. This is special. యా స్పెషల్ ఐటమ్. Special karai paneer. సూపర్. షెష్వాన్ నూడిల్స్. Seasoning noodles. ఓకే. యా ఓకే ఫిష్. Then one Jalapeno fish curry. ఓకే. This one Punjabi egg curry. పంజాబీ. ఎస్. Rogan josh. మటన్. Mutton rogan josh.